సో చీట్ కోడ్స్ ఫర్ ఎంసెట్ 2025. సో ఈ వీడియోలో అయితే మాత్రం నేను చీట్ కోడ్స్ ఎప్పుడు అప్లై చేయాలి, ఎందుకు అప్లై చేయాలని, ఎలా అప్లై చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో ఈ ఫేస్ మీరు కొత్తగా చూసినట్టయితే నా పేరు జగన్ అని వస్తుంది బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతాను వీడియో. సో వీడియోకి వెళ్ళినది అయితే మాత్రం ఒకటి మోటివేషన్ కోసం అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే యూజువల్గా వీడియోస్ తీసేది అయితే మాత్రం నైట్ 2 o'clock 3 o'clock అంటే డే టైంలో కూడా తీయచ్చు, కానీ డే టైంలో తీస్తే నా రూమ్మేట్స్ కొంచెం అల్లరి చేస్తారు. సో అది రీజన్ కోసం, సో చిన్న మోటివేషన్ కోసం చేసేయండి. సో చలో, సో ఫస్ట్ మనం నేర్చుకోవాల్సిన 3 things ఏంటంటే, ఫస్ట్ ఎప్పుడు అప్లై చేయాలి. యాక్చువల్గా ఎప్పుడు అప్లై చేయాలంటే, మనం టోటల్ 160 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, 160 క్వశ్చన్స్లో స్టార్టింగ్ నుంచి మనం వెళ్ళిపోతున్నప్పుడే అప్లై చేసేకూడదు. సంథింగ్ లైక్ మనం ఎప్పుడు అప్లై చేయాలంటే, మనం అన్నీ చేసేస్తున్నాం. మనం మ్యాథ్స్ స్టార్ట్ చేస్తాం, ఏ సబ్జెక్ట్ స్టార్ట్ చేసినా సరే అన్నీ చేసేసాం. లైక్ 160లోని అన్ని క్వశ్చన్స్ మనకు ఒకసారి చూసేసాక ఇంకా మనకు అర్థమైపోయింది, నాకు వచ్చినాయి ఇవే, ఇంకా ఐమ్ డన్ విత్ లైక్ ఏమైతే వచ్చినాయో నాకు అన్నీ దాంతో అయిపోయినాయి, నాకు ఇంకేమి రావు, ఇంకేం ఏవైతే వదిలేసానో అవి నాకు రావు. సో అప్పుడు మీరు లాస్ట్ 20 minutes అప్లై చేయాలి. కానీ మధ్యలో అప్లై చేస్తే మాత్రం చెప్తాను కదా, మొదటికే మోసం వచ్చేస్తుంది. సో ఇది అయితే మాత్రం మైండ్లో గుర్తుపెట్టుకుని. అండ్ సెకండ్ వచ్చేసి ప్రాబబిలిటీ. సో ప్రాబబిలిటీ ఏంట్రా అంటే, యాక్చువల్గా మనకు తెలిసిందే ఏంటంటే, ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ అంతా ఒక ఇండిపెండెంట్ క్వశ్చన్ కదా, ఇండిపెండెంట్ ప్రాబ్లం. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్ అయితే మాత్రం ప్రతి క్వశ్చన్లోని 1/4 ఉంటుంది. సో సంథింగ్ లైక్ ఇలా అయితే ఉండదు. ఏంటంటే చూడండి, లైక్ ఏ క్వశ్చన్కి లైక్ రిలేషన్ అయితే ఉండదు. సో అంటే చూడండి, చాలా మంది ఏమనుకుంటారంటే, ఫస్ట్ క్వశ్చన్ ఏ వచ్చింది కాబట్టి సో సెకండ్ క్వశ్చన్ అయితే మాత్రం ఆప్షన్ ఏ రాకూడదు, అలా అయితే ఎక్కడా లేదు, ఏ రాజ్యంలో రాసలేదు. సో అదైతే మాత్రం మైండ్లో గుర్తుపెట్టుకోండి. కానీ ఇక్కడ మైండ్లోకి వస్తుంది. సో సంథింగ్ లైక్ యాక్చువల్గా 160 క్వశ్చన్స్ ఉంటాయి కదా బ్రదరు, సో అందులోని ఇది ఉంటుంది కదా, లైక్ ఈచ్ ఆప్షన్ కన్సిస్ట్ లైక్ 40 అయితే మాత్రం మినిమం ఉంటుందని. సో అందరికి ఒక థియరీ అజంప్షన్ అయితే ఉంది కదా, సో సంథింగ్ కాదంటే అది కూడా చెప్తాను. సో అది ఎప్పుడు అప్లై చేయాలంటే, అంటే ఈచ్ ఆప్షన్ అయితే 40 ఉంటుందని ఉంటుంది కదా, సో అందరికి అది ఎప్పుడు అప్లై చేయాలంటే, మీకు 90 to 100 క్వశ్చన్స్ వచ్చేసినాయి. అప్పుడు మీ ఇంకా 60 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, సో ఆ 60 క్వశ్చన్స్లో అప్పుడు ఆ టైంలో మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, సో నాకు వచ్చిన 100 క్వశ్చన్స్లో సో ఏ ఆప్షన్ నాకు తక్కువ వచ్చింది. సో సంథింగ్ లైక్ ఏ అనేది తక్కువ వచ్చింది, నాకు 10 వచ్చింది. సో అప్పుడు మీరు అప్లై చేయవచ్చు. సో అప్పుడు మీరు అప్లై చేస్తే సంథింగ్ లైక్ అది వెళ్ళే అవకాశం ఉంటుంది. సో అది మీకు సంథింగ్ లైక్ ఒక 35 వచ్చినా సరే, మీకు ఇంకొక 20-25 ఆప్షన్స్ అయితే మాత్రం రైట్ ఆప్షన్స్ ఉంటాయి. కానీ మీకు వచ్చినాయి ఒక 60 వచ్చినాయి, మీకు వచ్చినాయి ఒక 50 వచ్చినాయి, అప్పుడు మీరైతే మాత్రం సో దీనివల్ల అయితే ఎటువంటి యూజ్ ఉంటుంది. ఎప్పుడు యూజ్ ఉంటుంది, మీకు ఒక 90-100 క్వశ్చన్స్ వచ్చినప్పుడు అప్పుడు బాగా యూజ్ ఉంటుంది. ఈ 40 ఈచ్ ఆప్షన్ 40 క్యారీస్ ఏదైతే ఉంటుంది వైజ్ ఆప్షన్, అదైతే అప్పుడు యూజ్ ఉంటుంది. సో అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం చీట్ కోడ్స్ లైక్ ఎలా అప్లై చేయాలి, లైక్ ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా అప్లై చేయాలి, అదైతే మాత్రం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో చలో, ఫస్ట్ చీట్ కోడ్స్. సో మీకోసం ఇదంతా సెటప్ చేశాను, ఎందుకంటే మన దగ్గర అంత బడ్జెట్ లేదు. లైక్ వెనకాల పెద్ద స్క్రీన్ వేసేసుకొని లైక్ వేస్తారు కదా లైక్ టీచర్స్, అంతైతే లేదు. సో మనైతే లో బడ్జెట్. సో ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ ఈ క్వశ్చన్లో అయితే మాత్రం చూడండి, టోటల్ 4 ఆప్షన్స్ ఇచ్చాడు కదా, మనకైతే మాత్రం క్వశ్చన్తో సంబంధమే లేదు. క్వశ్చన్ ఏమి ఇచ్చినా సరే మన సంబంధం లేదు ఈ 4 ఆప్షన్స్లో. సో ఫస్ట్ చూడండి, సో ఫస్ట్ నార్మల్గా లైక్ ఎన్నో క్వశ్చన్స్లో లైక్ 2 స్టేట్మెంట్స్ ఇస్తాడు. లైక్ ఏం అడుగుతాడు అంటే, ఏ స్టేట్మెంట్ రైట్, ఇలా ఏ స్టేట్మెంట్ రాంగ్ అడుగుతాడు కదా. సో జనరల్గా ఆప్షన్స్లో ఏమంటాయి, ఫస్ట్ స్టేట్మెంట్ రైట్, లేకపోతే సెకండ్ స్టేట్మెంట్ రైట్, లేకపోతే 2 రైట్, లేకపోతే 2 రాంగ్. సో మనం ఏ ఆప్షన్ బాగా చూస్ చేసుకోవాలంటే, 2 ఏదైతే ఉన్నాయో లైక్ 2 రైట్ లేకపోతే 2 రాంగ్, ఆ ఆప్షన్ అయితే మనం చూసుకోవాలి. సో అర్థమైంది కదా. సో ఇందులో మనం చూసుకుంటే ఫస్ట్ లైక్ బైజెక్షన్ ఇచ్చాడు, 1 to 1 ఇచ్చాడు కదా. సో ఇక్కడ నేను ఇచ్చిన ప్రతి క్వశ్చన్ అదైతే మాత్రం యాక్చువల్గా మే 2024 మే 20ని లైక్ షిఫ్ట్ 1 అనమాట. లైక్ లాస్ట్ ఇయర్దే ఇది యొక్క కీవైక్యూస్ ఇది. సో అండ్ దీని యొక్క ఆన్సర్స్ అయితే మాత్రం నేను ఇప్పుడు చెప్పను, కింద డిస్క్రిప్షన్ అయితే మాత్రం ఈ యొక్క పేపర్ అయితే పెట్టేస్తాను లాస్ట్ ఇయర్ కీవైక్యూస్ది. సో మీరే వెళ్ళి చూసుకోండి. నేనైతే మాత్రం చెప్తానంటే ఏ విధంగా అప్లై చేయాలని, విషయం ఎవ్రీథింగ్ చెప్పేసి సొల్యూషన్ కూడా ఎప్పుడైతే చెప్పను కైండ్ ఆఫ్ నేను అర్థమైంది కదా. సో చలో, చిన్న ఏంటి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఈ 4 ఆప్షన్స్లో ఆల్రెడీ చూసుకుంటే మనకి ఏ ఆప్షన్ అయితే మాత్రం బై జంక్షన్ ఉంది, బి ఆప్షన్ అయితే 1 to 1 బట్ నాట్ ఆన్ టు ఉంది, అండ్ సి ఆప్షన్ అయితే ఆన్ టు బట్ నాట్ 1 to 1 ఉంది, అండ్ డి ఆప్షన్ అయితే నైదర్ 1 నాట్ ఆన్ టు ఉంది కదా. సో ఇక్కడ మనం చూసుకుంటే నేనేం చెప్పాను, 2 ఆప్షన్స్ ఏవైతే ఉంటుందో మ్యాక్సిమం కలుపుతాడో అవి మ్యాక్సిమం చూస్ చేసుకోండి. సో ఇక్కడ ఏదైనా కలిపాడంటే యాక్చువల్గా ఏ అనేది మాత్రం ఎలిమినేట్ చేసేయండి, ఎందుకంటే ఏ అనేది లైక్ ఈ 3 ఆప్షన్స్కి అయితే చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది. సో ఏ అనేది ఎలిమినేట్ చేసేయండి. ఆ తర్వాత ఉన్న 3 ఉన్నాయి కదా, సో ఈ 3లో
బి అండ్ సి మనం చూసుకుంటే ప్రాక్టికల్గా ఆన్ టు 1 బట్ నాట్ ఆన్ టు ఉంది, అండ్ సి అనేది ఈ రెండు సేమ్ ఉన్నాయి. కానీ నాకైతే మాత్రం అంతలా అనిపించట్లేదు. యాజ్ ఎ సెడ్ నైదర్ నార్ అండ్ లైక్ 1 or 2 అయితే కలిసినాడు కదా. సో సంథింగ్ లైక్ నేనైతే మాత్రం డీకి వెళ్తాను. సో ఇదైతే మాత్రం చాలా అండ్ చాలా లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో నేనైతే మాత్రం డీకి వెళ్తాను యాజ్ ఎ సెడ్, ఎందుకంటే చెప్పాను కదా రెండు ఏదైతే కలుపుతాడు రెండు రాంగ్ రెండు రైట్. సో దానికైతే మాత్రం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను నేను. సో సంథింగ్ లైక్ దాట్. సో ఆన్సర్ అయితే నేనైతే మాత్రం డీ పెడతాను. సో కింద డిస్క్రిప్షన్లో పెట్టిన దాని అయితే మీరు చెక్ చేసి చూడండి. సో సంథింగ్ లైక్ ఏది రైట్ ఆన్సర్ అనేది. సో సంథింగ్ లైక్ మనం ఈ క్వశ్చన్ వెళ్దాం. సో ఈ క్వశ్చన్ అయితే మాత్రం సీక్వెన్స్ సంథింగ్ ఇచ్చాడు. సో ఇదైతే మాత్రం ప్రాక్టికల్ సాల్వ్ చేయాలంటే పార్షియల్ ఫ్రాక్షన్ లైక్ ఆ యొక్క ఫార్ములాస్ ఉంటాయి కదా, సో దానిలో సాల్వ్ చేయాలి. కానీ మనకైతే మాత్రం సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఆప్షన్ చూసుకుందాం. సో ఆప్షన్స్లో అయితే మాత్రం కామన్గా ఉంది ఏంటి, లైక్ న్యూమినేటర్లో అయితే మాత్రం కామన్గా ఉంది 50 ఉంది, అండ్ డినామినేటర్లో అయితే మాత్రం లైక్ 609 అండ్ 203 ఉంది. కానీ న్యూమినేటర్లో అయితే మాత్రం కామన్గా ఉంది 50. సో ఈ 50లో అయితే ఏదైతే ఉందో సో అదైతే మాత్రం చూద్దాం. సో నేనైతే మాత్రం ఒక్కటే చెప్తాను, ఇక్కడైతే కామన్గా ఉన్నది అయితే సెలెక్ట్ చేసుకోండి. సో కామన్గా ఉన్నది ఏంటి, ఏ అండ్ బి. సో 50-50 ఛాన్సెస్. సో ఏ అండ్ బిలో అయితే మాత్రం ఏదో సెలెక్ట్ చేసుకోండి. సో రైట్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా చాలా ఎక్కువ ఉంటాయి. సో అర్థమైంది కదా. సో మైండ్లో ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఒకటి లైక్ ఏదైతే అన్నిటికన్నా యూనిక్గా ఉందో డిఫరెంట్గా ఉందో అదైతే మాత్రం మ్యాక్సిమం ఎలిమెంట్ చేసేయండి. లైక్ ఈ క్వశ్చన్లోని ఏ లైక్ బై జంక్షన్ ఉంది కదా, సో అది. సో అండ్ ఇక్కడైతే మాత్రం నేను ఏ అన్నా బి అన్నా ఆ రెండింటిలో ఏదో ఒకటి అనుకుంటున్నాను. సో మీరే చెప్పాలి ఆన్సర్ ఏంటో. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ వెళ్దాం. సో ఈ క్వశ్చన్లోని సంథింగ్ లైక్ సమ్ ఆఫ్ పాజిటివ్ రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ అన్నాడు. సో సంథింగ్ లైక్ దాట్. అండ్ ఇక్కడ మనకి ఆప్షన్ 4 ఇచ్చాడు కదా. సో ఈ 4లోని మనకి యాక్చువల్గా ప్రాక్టికల్ ఆలోచించండి. ఈ రెండు ఒకలాగా ఉన్నాయి, అంటే ఈ రెండు నంబర్స్ అండ్ ఈ రెండు సంథింగ్ లైక్ ఉన్నాయి కదా. సో లైక్ రూట్స్ సంథింగ్ అలా ఉన్నాయి కదా. సో ఇక్కడ ప్రాక్టికల్ ఆలోచించుకుంటే నేనేమంటారా అంటే ఒకవేళ జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఇఫ్ మనకి వచ్చింది ఒక పాజిటివ్ ఇంటీజర్ సంథింగ్ అలా అనుకోండి, వాడు 1 3 ఇచ్చాడు కదా. ఇంకా వాడు ఏమిస్తాడంటే ఈ ఆప్షన్ అయితే ఇవ్వే ఇవ్వడు, వాడికి అసలు ఆలోచన కూడా రాదు. ఆలోచన ఎందుకు వస్తుంది, ప్రాక్టికల్ ఆలోచన. ఇప్పుడు మనకు వచ్చిన ఆన్సర్ అయితే ఒక 4 వచ్చింది 5 వచ్చింది, వాడికి ఒకవేళ సొల్యూషన్ 1 అయితే వాడు ఏమి ఇస్తాడంటే ఇక్కడ 1 ఇస్తాడు, ఇక్కడ 5 ఇస్తాడు, ఇక్కడ 6 ఇస్తాడు, ఇక్కడ 3 ఇస్తాడు తప్ప అవి ఇస్తాడు తప్ప ఇవైతే ఇవ్వడు. ఇవి ఇచ్చాడంటే దాని అర్థం ఇదైతే కానే కాదని అర్థం. ప్రాక్టికల్గా చెప్పాలంటే లైక్ 100% నేను చెప్పట్లేదు, ఒక 90% అలా. సో ఈ రెండింటిలో ఏదో ఒకటి అంటాను. సో నేనైతే మాత్రం ఏ అయినా సి అని అంటాను. సో ఏ అయినా సి అన్న ఏదో ఆన్సర్ ఉంటే ఒకవేళ లైక్ ముందు కామెంట్ సెక్షన్ మీరే చూసి చెప్పాలి, నేనైతే మనం చూడట్లేదు. సో సంథింగ్ లైక్ దాట్. అండ్ అప్పుడు మనం ఈ క్వశ్చన్ చూద్దాం. చలో ఈ క్వశ్చన్లోని ఏమి ఇచ్చాడు యాక్చువల్గా లైక్ ఈ ఆప్షన్ అయితే 15/8 సంథింగ్ లైక్ ఏదో ఇచ్చినాడు కదా. సో ఇందులో మనం కామన్ చూసుకుందాం. సో కామన్ న్యూమినేటర్ అయితే మాత్రం కామన్ ఉన్నది 25 అండ్ డినామినేటర్ కామన్ ఉన్నది 8. సో మనం ప్రాక్టికల్ చెప్పాలంటే మొత్తం కామన్ తీసేసుకుందాం. సో మొత్తం కామన్ ఏదైనా ఉందా అంటే అది ఆప్షన్ బిలో 25 అనేది అన్నిట్లో కామన్ ఉంది, అండ్ లైక్ డినామినేటర్లో 8 అనేది అన్నిట్లో కామన్. సో నేనైతే మాత్రం బి తీసేసుకున్నాను, ఎందుకంటే కామన్ నేనైతే మాత్రం కామన్ అని నమ్ముతాను. అర్థమైంది ఈ క్వశ్చన్ అయితే మాత్రం ఈ విధంగా. అండ్ ఇప్పుడు మనం లాస్ట్ ఈ క్వశ్చన్ అయితే చూద్దాం. ఇదైతే కెమిస్ట్రీది, ఇది ఫిజిక్స్ది, 3 మ్యాథ్స్ది. సో ఈ క్వశ్చన్ చెప్పాలంటే యాక్చువల్లీ ఇక్కడ చూడండి సంథింగ్ లైక్ ఏదో ఇచ్చాడు, లైక్ ఎఫ్ఈ సంథింగ్ ఏదో ఇచ్చాడు కదా. సో ఈ 2 ఆప్షన్స్లో కామన్గా ఏదైనా ఉందా అంటే అదే ఎఫ్ఈ అంటే తెలిసిన ఐరన్ సంథింగ్ ఇచ్చినాడు కదా. సో ఈ 2 కామన్గా ఉన్నాయి కాబట్టి సో ఈ 2లోని సంథింగ్ లైక్ నేనైతే మాత్రం ఏ అయినా బి అయినా ఆ రెండింటిలోని ఆ టైంకి ఏదైతే అనిపించిందో ఆ టైంలో నా మైండ్ సెట్ ఎలా ఉంది సో దాన్ని పెట్టయితే పెడతాను. సో మీకు కూడా సో నేనైతే మాత్రం ఏ అయినా బి అయినా ఆ రెండింటిలో ఏదో ఒకటి ఇదే నేను అనుకుంటున్నాను. సో మీరు ఏమనుకుంటున్నారు? సో సంథింగ్ లైక్ కామన్ అయితే మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. కామన్గా ఉన్నది యూనిక్ ఉన్నది ఇప్పుడు ఎలిమినేట్ చేసి కామన్ ఉంది సెలెక్ట్ చేసుకోండి. సో అర్థమైంది కదా. సో ఇంతే, ఇవైతే మాత్రం 5 ఎగ్జాంపుల్స్ నేనైతే తీసుకున్నాను. సో ఆ పేపర్ ఏదైతుందో అదైతే కింద డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను. ఇప్పుడు మీరైతే మాత్రం మొత్తం చెక్ చేయండి, మొత్తం మీరు రాసేయండి, సో దట్ మీకు అయితే అర్థమవుతుంది. సో ఇదనమాట చీట్ కోర్స్. అండ్ నేను ఒక చెప్పాలంటే మనకి ఇంకా టైం అయితే చాలా అంటే చాలా ఉంది, కానీ టైంలో అయితే ఫస్ట్ చదువుకోండి. ఇఫ్ నాట్ పాసిబుల్ లాస్ట్లో ఇంకా మనకి వేరే దిక్కు లేదు, లైక్ వీ హ్యావ్ స్టిల్ 2 days ఉంది. సో చీట్ కోర్స్ అయితే పక్క అప్లై చేయాలి అంతే, మిస్ నాకు వేరే ఆప్షనే లేదు. ఆ టైంలో అప్లై చేయాలి తప్ప ఇంకా టైం ఉంది, 1 month ఉంది, అయినా సరే మాకు చదువు, ఎందుకంటే వీ హ్యావ్ చీట్ కోర్స్ అని. అంటే యాక్చువల్గా థంబ్నెయిల్స్లోని యూట్యూబ్ థంబ్నెయిల్స్ అందరూ రాసేస్తారు చీట్ కోర్స్ అప్లై చేస్తే లైక్ గ్రేటర్ దెన్ 100 marks అదంతా సోది. ప్రాక్టికల్ చెప్పాలంటే చీట్ కోర్స్ వల్ల ఎంత లక్ ఉన్నా సరే 40 marks లైక్ నార్మల్ అంత మిస్ రావు. అర్థమైంది కదా. లాస్ట్ మూమెంట్లో మీకు
అంటే నార్మల్గా ఇదైతే మాత్రం చాలా లైక్ ఎలా ఉంటుందంటే మీరు టాపర్ అనుకోండి, మీరు టాపర్కి అయితే చీట్ కోర్స్ అనేది చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే మీకు చెప్పాను 40 ఆప్షన్, ప్రతి ఆప్షన్కి 40 ఉంటుందని. సో అది టాపర్స్కి అయితే మాత్రం చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మీకు 100 క్వశ్చన్స్ వస్తే ఆ రిమైనింగ్ 60 ఏదైతుందో అదైతే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఏదో ఒక ఆప్షన్ ఉంటుంది, ఆ ఆప్షన్లో మనకి చాలా అంటే చాలా తక్కువ వచ్చి ఉంటాయి. సో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఫస్ట్ అయితే నేను చెప్పేది ఒకటి, ఫస్ట్ చదువుకోండి. ఇఫ్ నాట్ పాసిబుల్ అప్పుడు చీట్ కోర్స్ నమ్ముకోండి. లైక్ టైం ఉన్నా సరే నేను చదవను భయ్యా, నేను చీట్ కోర్స్ అప్లై చేస్తానంటే మనం ఏం చేయలేం. సో అర్థమైంది కదా, నేను ఒకటే చెప్పాను, ఇఫ్ పాసిబుల్ చదువుకోండి. అండ్ ఎండ్ ఆఫ్ ది డే నేను కోరుకున్నది ఒకటే, నేను మిమ్మల్ని కలవాలి, లైక్ మీరు విట్టుకు రావాలి ఇఫ్ పాసిబుల్, అంటే ఎంటెక్ నుంచి, సో దాట్ మనం కలవాలి. సో అంతే అన్నమాట. సో నేనైతే మాత్రం ఇలాంటి వీడియోస్ పెడతా ఉంటాను. సో ఈ వీడియోస్ మీ దగ్గర రావాలంటే యూ నో వాట్ టు డూ, సో చేసేయండి. సో చలో, ఓకే దెన్ బాయ్. So please subscribe.